ఓం నమ శివాయ. రేపు మంగళవారం అండి. సంకష్టహర చతుర్థి అండి. మహాగణపతికి పూజ చేస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయండి. ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఏ ఒక్కటైనా కొత్తిల్లు కొనాలన్నా, ఏదైనా సరే సంకష్టహర చతుర్థి ప్రతి నెల వస్తుందండి. అందులో మంగళవారం వచ్చే సంకష్టహర చతుర్థి చాలా అంటే చాలా మంచిదండి. మహాగణపతికి చక్కగా పూజ చేసుకోండి. పొద్దున్నంతా ఉపవాసం ఉండండి. సాయంత్రం మహాగణపతికి ఒక పీట మీద పెట్టి దీపం వెలిగించుకొని, అలాగే లడ్డూలు, బెల్లము, అరటిపళ్ళు, గరికెపూసలు అన్నీ సమర్పించుకోవాలండి. నైవేద్యంగా ఇవన్నీ పెట్టుకోవాలి. గరికెపూసలు తండ్రి వారికి ఇష్టం కాబట్టి గరికెపూసలు సమర్పించుకోవాలి. అలాగే రెడ్ కలర్ గులాబీ పువ్వులు అంటే అయ్యవారికి ఇష్టమండి. వాటితో పూజ చేయాలి. అలాగే రెడ్ కలరు మందార పువ్వులు మీకు దొరికితే ఆ మందార పువ్వులతో కూడా పూజ చేస్తే చాలా మంచిదండి. పెద్దగా మీరు పూజ చేసుకోలేకపోయినా అట్లీస్ట్ ఉపవాసం కూడా ఉండలేకపోయినా సరే సాయంత్రం గరికపూసలు అయితే మీకు దొరుకుతాయి కదండి. ఆ గరికపూసలు తీసుకొని వచ్చి మహాగణపతి దగ్గర పెట్టి ఓం గం గణాధిపతిహే నమః అని 21 సార్లు చెప్పుకున్నా చాలా మంచిదండి. ప్రతి నెల ఈ సంకష్టహర చతుర్థి వస్తుందండి. కానీ మంగళవారం వచ్చే సంకష్టహర చతుర్థి చాలా మంచిదండి. ఆ సిద్ధి బుద్ధి మహాగణపతికి మీరేం కోరుకున్నా కోరికలన్నీ నెరవేరుతాయండి. పొద్దునంతా చక్కగా ఉపవాసం ఉండి సాయంత్రం చక్కగా పూజ చేసుకొని చంద్రుడు వస్తారండి. కొంచెం లేటుగా వస్తారు కానీ చంద్రుడి దర్శనం చేసిన తర్వాతే మనం ఉపవాసము విడవాలండి. చంద్రుడు 10:30, 11 అవుతుంది. వెయిట్ చేయాలి. ఎందుకంటే ఆ రోజు చంద్రుడు చాలా తొందరగా రారండి. చంద్రుడికి తెల్ల పువ్వులు కానీ, అక్షింతలు కానీ వేసి మీ మనసులో కోరికలు చెప్పుకుంటే మీ కోరిక నెరవేరుతుందండి. ఈ సంకష్టహర చతుర్థి పూజ ఎవరు చేస్తారో వాళ్ళకి నిజంగా తిరుగుండదండి. చాలా మంచి సంకష్టహర చతుర్థి పూజ. లాంగ్ ప్రాసెస్ కూడా ఉందండి. మీరు చేయగలిగితే చేయండి. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా లేచి మహాగణపతికి ముడుపు కట్టుకోవాలండి. మీరు ఏమైతే కోరుకుంటారో ఒక తెల్ల బట్ట తీసుకొని దాంట్లో పసుపు, కుంకుమ, ఎండి ఖర్జూరము, డబ్బులు, బియ్యము అన్నీ పెట్టేసి చక్కగా ముడుపు కట్టి ఆ ముడుపుని మహాగణపతి దగ్గర పెట్టుకొని మీ కోరిక చెప్పుకోండి. కోరిక చెప్పుకున్న తర్వాత సాయంత్రం అవుతుంది కదండి. ఏ బియ్యం అయితే మీరు ఆ స్వామివారికి ముడుపు కట్టారో ఆ బియ్యం తీసి ఆ బియ్యంతోనే అయ్యవారికి కుడుములు చేయాలండి. 21 కుడుములు చేసి నైవేద్యం పెట్టాలి. ఇది లాంగ్ ప్రాసెస్ అండి. ఒకవేళ మీరు అలా చేయలేకపోతే సింపుల్గా మహాగణపతికి ఉండలు మామూలు బయట దొరుకుతాయి కదండి లడ్డూలు, అలా బూందీ లడ్డు పెట్టుకొని బెల్లం పెట్టుకొని అలాగే గరికపూసలు సమర్పించుకున్న ఆ మహాగణపతి చక్కగా మీ అందే ఉంటారండి. ఓం గం గణాధిపతిహే నమః అని 21 సార్లు అనుకోండి. అలాగే సంకష్టహర చతుర్థి కథ కూడా ఉంటుందండి. మీరు ఒకవేళ చదవలేకపోతే యూట్యూబ్లో వేసుకొని వినండి. చాలా బాగుంటుందండి. రేపు ఉపవాసం చేసిన మహాగణపతికి పూజ చేసిన మీ లైఫ్లో తిరిగి ఉండదండి. అంత మంచి రోజు అంగారక చతుర్థి, మహాసంకష్టహర చతుర్థి అని కూడా పిలుస్తారండి. ఓం నమ శివాయ. ఓం గం గణాధిపతిహే నమః.